హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ వీకెండ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు సాటర్డే కాబట్టి బయటికి వెళ్తారు అందరు కంపల్సరీగా. వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి సేఫ్గా రండి, ఓకేనా? మాది ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎప్పుడూ చెప్పేదే కాఫీ అండ్ బిస్కెట్స్ అనమాట. మాది బ్రేక్ఫాస్ట్ అదనమాట. ఇంకా మీరేంటి బ్రేక్ఫాస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అవన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత లంచ్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. తర్వాత పెరుగు వేడి చేయకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు హెల్త్ టిప్ అండ్ బ్యూటీ టిప్ వస్తుంది. కంటిన్యూ ద బ్లాగ్. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజింగ్ మీ. ఈరోజు సాటర్డే కాబట్టి హ్యాపీ వీకెండ్. బయటకు వెళ్ళేటప్పుడు రోజు చెప్పేదే సేఫ్కి వెళ్ళి సేఫ్గా రండి, ఓకేనా? ఈరోజు హెల్త్ టిప్ అంటే క్యారెట్ మ్యాక్సిమం అందరూ తెలిసిన రోజు తింటారు. కంపల్సరీగా ప్రతిరోజు క్యారెట్ మాత్రం తినండి. ఎందుకంటే ఏ విటమిన్ ఉంటుంది, కళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు తినండి, మీ పిల్లల్ని రోజు కంపల్సరీగా పీస్ అయినా సరే తినిపించండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇప్పటికి డైరెక్ట్గా వెళ్ళడం లేదు కాబట్టి స్కూల్కి, ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఎక్కువ ఫోకస్ కళ్ళ మీదే ఉంటుంది. ఇష్టమైన ఫోన్ అయినా ఏదైనా సరే అంతసేపు ఎక్కువసేపు కూర్చున్నా కళ్ళు ఇబ్బంది కాబట్టి రోజు ఏ విటమిన్ కంపల్సరీగా అవసరం కాబట్టి ఇంత పీస్ అయినా సరే రోజు వాళ్ళ చేత తినిపించండి. ప్లస్ మీరు తినండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీని, మన పిల్లల్ని బాగా చూసుకునేదానికి ఉంటుంది, ఓకేనా? అది ఈరోజు హెల్త్ టిప్. అది బ్యూటీ టిప్ ఏంటంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా, మనకు అందరూ తెలిసిందే. నైట్ టైం కన్నా రోజ్ వాటర్ కళ్ళ దగ్గర కానీ ఫేస్ అంతా కానీ అప్లై చేసుకొని అలాగే పడుకొని మార్నింగ్ లేచి మామూలు చన్నీటితో వాష్ చేసుకుంటా అలా రోజు చేస్తుంటే ఫేస్ అంతా క్లియర్గా బాగుంటుంది. ఫేస్ కూడా కాంతివంతంగా ఉంటుంది అనమాట, ఓకేనా? ఇదే అనమాట ఈరోజు గుడ్ వర్డ్స్ ఏం లేదనమాట. ఈ హెల్త్ అండ్ బ్యూటీ టిప్పే, ఓకేనా? కంటిన్యూ ద బ్లాగ్. నమస్తే. విన్నారు కదండి బ్యూటీ అండ్ హెల్త్ టిప్. తర్వాత ఈరోజు డిన్నర్ వచ్చేసి మ్యాగీ చేసుకుంటున్నాం. పాప చేస్తుంది. చిన్నపిల్లలకి కొంచెం చిన్నగా దగ్గరగా అక్కడే మనం ఇచ్చుకొని అన్నీ చెప్తా ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఓకేనా? కొన్ని చిన్న పనులన్నీ చెప్తా ఉంటే మన దగ్గరగా ఉంటే నేర్చేసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత వచ్చేసి మేము నూడిల్స్ తింటున్నాం ఎక్కువ అనుకోవద్దండి. ఎందుకంటే మేము తినేది గోధుమ పిండితోనే చేసినటివి. అవి పతాంజలనే కాదు, చాలా బ్రాండెడ్ కంపెనీస్ కూడా ఇప్పుడు గోధుమ పిండితో చేసినటివి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మైదా పిండిని అవాయిడ్ చేసేసి 99.9% గోధుమ పిండి ప్రిఫర్ చేయండి. అది పిల్లలైనా సరే మీకైనా సరే. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ఫ్యామిలీని మనం బాగా చూసుకోగలం. ఎప్పుడైనా సరే మంత్లీ 1 టైం అయినా లేకపోతే 2 టైమ్స్ అయినా ఎప్పుడైనా తినాలనిపిస్తే మైదా పిండి యూస్ చేసుకోండి. అంతేగాని మ్యాక్సిమం కొంచెం తగ్గించుకుంటూ మైదా పిండిని గోధుమ పిండి వాడడం స్టార్ట్ చేసుకోండి. గోధుమ పిండితో చేసిన వాటివి స్వీట్స్ కానీ లేకపోతే ఇట్లాంటి నూడిల్స్ లేకపోతే బిస్కెట్స్ కూడా పిల్లలకి ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీకు కూడా ఇది తగ్గించుకుంటూ మైదా పిండి గోధుమ పిండితో చేసినటివి స్వీట్స్ కానీ తర్వాత బిస్కెట్స్ కానీ అవి పిల్లలకి నిదానంగా కొంచెం అలవాటు చేయండి. వాళ్ళకి కూడా అవి చాలా బాగుంటాయి మైదా పిండితో, కానీ మనకు మంచి ఎప్పుడు రుచించదు కదా, మంచి కొంచెం చేదుగా ఉంటుంది. అందుకని గోధుమ పిండితో చేసినట్టు కొంచెం తినాలంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే ఏదైనా సరే మనం ఫస్ట్ అలవాటు అయితే తర్వాత అలవాటు అయిపోతుంది అన్నమాట. కొంచెం కష్టం అలవాటు అవ్వడానికి. అది మ్యాక్సిమం ట్రై చేయండి. కొంచెం తగ్గించుకుంటూ మైదా పిండిని గోధుమ పిండికి తయారు చేసినట్టు వాటిని వాడడం యూస్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? మీరు నైట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బయటికి వెళ్తున్నారా లేకపోతే ఆఫ్టర్నూనే వెళ్ళారా లేకపోతే నైట్ వెళ్తారా? అవన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. రోజు చెప్పేదే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి, ఓకేనా? ఇంకేంటండి విశేషాలు అవన్నీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మనం మంచి ఇదనే కరోనానే కాదండి, ఏ సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా మన హెల్తీ ఫుడ్ తీసుకుంటా ఉంటే మనము మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ అందరం బాగుంటాం కదా. అందుకనేసి హెల్తీగా ఉండేదానికి ప్రిఫర్ చేయండి. మనం ఇప్పుడు డబ్బులు తెచ్చుకొని డాక్టర్ ఫీజు ఆ మందులు వాటికంతటికి కట్టి పిల్లలు అలా ఇబ్బంది పెడుతున్నా ఉండే బదులు హ్యాపీగా మనం ముందుగానే ఇలాంటివి వాడామనుకోండి, గోధుమ పిండి చేసినట్టు హెల్త్ బాగుంటుంది కదా, ఓకేనా? సరే, సొసైటీలో కొంచెం వీడియో తీసాను, అవి పెడుతున్నాను, ఓకేనా? కంటిన్యూ ద బ్లాగ్.
Life in a world that keeps changing. Think that it's progress you're making. Copy and paste pretty faces all the time. Pictures so perfect we play through, only cause you set up the angle. Web that you weave got us tangled, caught in what's before our eyes. Show off your fantasy reality, whoa, that's yours, but I'll keep doing mine. You'll be living your good life, catch a glimpse from the outside, then you see me now, see me now, see now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. You'll be living your good life, catch a glimpse of the outside, then you see me now, see me now, see me now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. Beautiful people still make mistakes. It isn't perfection, what is it we chase? Bow for your 15 seconds of fame. It's your time. Give me the messy, give me the pain. A rose will not grow without the rain. I wanna be someone who says there's more than meets the eye. Show off your fantasy reality, whoa, that's yours, but I'll keep doing mine. You'll be living your good life, catch a glimpse of the outside, then you see me now, see me now, see now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. You'll be living your good life, catch a glimpse of the outside, then you see me now, see me now, see me now. Don't need any timeline to prove that this is my life. I can see it now, see it now, see now. Best foot forward, don't catch you slipping. Never know the things that you're feeling. Capture your body, get your best side. Breathe in the world, fake us a smile. Walking the lines, fine, but I hope